అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని ప్రారంభ వాక్యంగా తీసుకుందాం. ఆమేన్. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఆమేన్ చెప్దాం అందరం. హల్లెలూయా. వారెవరండి? వారెవరు? ఎవరు వారు? హల్లెలూయా. ఎవరండి వారు? శిష్యులతో చెప్పాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. పరిశుద్ధుడా, కృపా కనికరం కలిగిన మా తండ్రి, జీవాధిపతి మీకు వందనాలు. కృప కలిగిన మా దేవ మీకే వందనాలు. మీ బిడ్డలమైన మమ్మల్ని ఈ ప్రాంతంలో కూడుకుంటూ మీరు కృప చూపారు, మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. మరొకమారు నేను మీ బిడ్డగా మీ పక్షం నిలబడుచుండగా పరిశుద్ధాత్మదేవ నూరంతల ఆత్మ అభిషేక చేతను నింపమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నా శక్తి చేతను నా బలం చేతను కాదు, కానీ మీ ఆత్మ చేతని మా మధ్యలో కార్యములు జరిగించబడును గాక అని పలుకుతున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డతో మీరే బహుసూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జీవం గల మీ మాటలు నా నోట ఉంచండి. నేను మాట్లాడుతున్న ప్రతి మాటకు మరి జీవాన్ని పొదగమని సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి దేవుడి నామానికి ప్రత్యేకమైన వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులు పాస్టర్ జాషువా గారు, పాస్టర్ శిరీష గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. నా కొరకు ఈ సమయాన్ని కేటాయించారు. వారు ఆన్లైన్లో ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం చాలా మంచి సమయంలోనికి వచ్చి ఉన్నాం. దేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడే సమయం. నాతో మాట్లాడిన కొద్ది మాటలు మీ అందరితో నేను పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వారం నుంచి నేను ఒక సిరీస్ మాట్లాడదామని అనుకుంటున్నాను. ఆ సిరీస్ పేరు పరిశుద్ధాత్మ అభిషేకం. చెప్పండి ఒకసారి అందరూ. పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకం గురించి నేను మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా. అయితే ఈరోజు మనం పరిశుద్ధాత్మ అభిషేకం గురించి కొన్ని విషయాలు, అసలు పరిశుద్ధాత్మ అంటే ఎవరు, పరిశుద్ధాత్మ గురించి మీరేమనుకుంటున్నారు, వాక్యం ఏం తెలియజేస్తుంది అని కొన్ని విషయాలు చూద్దాం. మరలా వారంలో నుంచి ఆ పరిశుద్ధాత్మ గురించి లోతైన ధ్యానాలు చేద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ప్రారంభ వాక్యంగా మనం తీసుకున్నటువంటి వాక్యం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని ప్రారంభ వాక్యంగా తీసుకున్నాం. ఆమేన్ చెప్దాం అందరం. హల్లెలూయా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను అని రాయబడింది. ఆమేన్ చెప్దాం అందరం. హల్లెలూయా. ఇది నిజమేనండి. ఆమేన్ చెప్దాం. విశ్వసించిన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా గమనిస్తే, అపోస్తుల కార్యంలో గమనిస్తే, పేతురు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎప్పుడైతే వాళ్ళు చెరపట్టారో, వాళ్ళు బందీగా తీసుకున్నారో, అప్పుడు యేసయ్యను వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు వెనకాల దాక్కుని వెళ్తూ ఆ జన సమూహంలో ఈయన ఉన్నప్పుడు ఒక చిన్న ఆవిడ వచ్చి, చిన్న పాప, ఇతను కూడా యేసుక్రీస్తుతో ఉన్న వ్యక్తే కదా అన్నప్పుడు వారు యేసయ్యను పట్టుకున్న విధానాన్ని చూసి భయపడిపోయి, నేను కూడా అతనితో పాటు ఉన్నా అని చెప్తే నన్ను అలానే పట్టుకుంటారేమని భయపడిపోయి, చాలా భయపడిపోయి అబద్ధం ఆడాడు. నాకు అతనికి ఏం సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు. హల్లెలూయా. అంతటి భయపడే వ్యక్తి, పిరికి కలిగినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి, భయంలో ఉండే వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం అతన్ని పైకి వచ్చిందో అప్పుడు అనేకమైనటువంటి దేశముల నుంచి వచ్చిన ప్రజలు, గొప్ప సమూహం, సుమారుగా 3 లక్షల మంది జన సమూహంలో ఆయన బహుగా యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త ప్రకటించారు. ప్రియ సహోదరి సహోదరులారా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనాయింటింగ్. ఆమేన్ చెప్దాం అందరం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడు మనుషులుగా మనం ఈ శరీరంతో మాట్లాడడం, కానీ దేవుని ఆత్మ అభిషేకం కలిగిన వారిగా, ఈ లోకాన్ని జయించిన వారిగా, ఈ లోకాన్ని జయించిన వారి శక్తి మనలో ఉండి ఆ శక్తి ద్వారా మనం మాట్లాడతామని మీకు అందరికీ నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని బిడ్డకు ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ప్రియ సహోదరులారా, ఆయన ఆత్మ లేని వారు ఆయన వారు కారు అన్నాడు.
నా ఆత్మ లేని వారు నా వారు కారు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎందరైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటారో వారందరూ ఆయన వారుగా, ఆయన బిడ్డలుగా ఎంచబడుతున్నారు. కాబట్టి మన తండ్రికి మనం బిడ్డలమైతే తండ్రితో మనం ఏ సమయమైనా మాట్లాడొచ్చు. ఏ సమయమైనా మన తండ్రి, మీరు పొద్దున్న లేవగానే మాట్లాడాలి, మధ్యాహ్నం మాట్లాడొద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అట్లా అంటారా? అనరండి. తండ్రి పైన కూర్చొని, మా చిన్న అబ్బాయి నా మీద కూర్చొని పైకెక్కి కిందెక్కి చాలా విషయాలు మాట్లాడుతూ రకరకాలుగా మాట్లాడుతుంటారు. అయినా తండ్రికి కుమారునికి ఉన్న ప్రేమను బట్టి మనం అవన్నీ సంతోషిస్తాం. తండ్రి సంతోషిస్తాడు, అంత మాత్రం కుమారుడు కూడా సంతోషిస్తాడు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అనుబంధాన్ని బట్టి. కాబట్టి మనము ఆయన ఆత్మ అభిషేకాన్ని కలిగిన వారిగా మనం ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా నిశ్చయంగా దేవుడితో సహవాసం చేస్తున్నామనే నిశ్చయత కలిగి మనం జీవిస్తాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనల్ని చూసి వారు ఆయనను మనలో చూస్తారు. ఆమెను చెప్తాం అందరం. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మన ఎవరిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన గురించి మన తండ్రి ఆలోచిస్తారు, మనం ఆయన గురించి ఆలోచించాలి. అప్పుడు ఈ లోకంలో మనము జయించిన వారిగా, విజయం పొందిన వారిగా, ఆ లోకంలో సమస్తము సమకూర్చుకునే వారిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉంటామని మీకు అందరికీ నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. మొదటగా పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు, ట్రినిటీ, త్రిత్వం అంటాం మనం. ఆ త్రిత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడిలో ఒకరు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం అందరం అనుకుంటాం కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇట్లా స్టెప్స్ లాగా అనుకుంటాం. పైన తండ్రి చాలా గొప్ప దేవుడు, ఆ తర్వాత కుమారుడు అంటే మన లోక కుమారుడు లాగా తండ్రికి అనగానే భయపడి వినయం విధేయతలు ఇట్లా ఉంటారు. యేసయ్య తండ్రి యొక్క ఆజ్ఞలను గౌరవించి విధేయత చూపించేవాడే. హల్లెలూయా. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య చెప్పినట్లు వింటారు అని అనుకుంటారు చాలా మంది. కానీ ఒక చక్రం ఇట్లా గీస్తే ఆ చక్రంలో అందరూ ఈక్వల్గానే ఉంటారండి. మీరు ఇట్లా స్టెప్స్ లాగా చూస్తే పైన మధ్యలా కిందలాగా అయితే ఒకరు పైన, ఒకరు ఎక్కువ, ఒకరు తర్వాత వస్తుంది. కానీ మనం ఇట్లా సర్కిల్ లాగా తీసుకుంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ లాగా తీసుకుంటే అందరూ సమానులే, అందరికీ సమాన అధికారాలు ఉన్నాయి, వారందరూ కలిసి ఒక్కరే. ఆమెను చెప్తాం అందరం. హల్లెలూయా. కాబట్టి ఆయా సమయానుకూలంగా, ఆయా సమయాలకు అనుకూలంగా, ఆయా సిచ్యువేషన్లు బట్టి వాళ్ళు బహుగా బలంగా వాడబడతారని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఏది జరిగినా మనుషులుగా మన జీవితాల్లో, ఈ లోకంలో, ఈ సృష్టిలో వారు ముగ్గురు కలిసి ఏకముగా తీసుకునే డిసిజనే ఈ లోకంలో, ఈ సృష్టిలో నెరవేర్చబడుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఒకసారి మనం ఆదికాండము 1వ అధ్యాయం 2వ వాక్యం చూద్దాం. చాలు. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి? ఈ సృష్టి నిర్మాణం జరగక ముందుకే ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఒకరు. హల్లెలూయా. సృష్టి నిర్మాణ క్రమంలోనే ఈయన కూడా పాలిభాగస్తుడై ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తర్వాత 1వ అధ్యాయం 26వ వాక్యం చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఆమేన్ ఏలుదురు గాకనియు పలికెను. ఇక్కడే దేవుడు మన స్వరూపమందు అన్నాడు కదా. ఆ మన స్వరూపంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. మన స్వరూపంలో ఎవరున్నారండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న వారి విధానం వేరే ఉంటుంది, మాట తీరు వేరే ఉంటుంది, వారు డిక్లేర్ చేసే విధానాలు వేరే ఉంటాయి, వాళ్ళ నడవడిక వేరే ఉంటుంది, వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి. వాళ్ళని సంఘంలో మనం ఈజీగా గమనించవచ్చు. వారి జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగా ఆశీర్వాదాలు ఉంటాయండి. ఆమెను చెప్తాం అందరం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడం అనేది చాలా అత్యవసరమైనటువంటి విషయం, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అని మీకు అందరికీ నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు, మనం లోతుగా ధ్యానిస్తున్నప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే,
మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదల, మనం ఎదగాలన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం చాలా ఇంపార్టెంట్. అంత మాత్రమే కాదు, మనం విశ్వసించడానికి, విశ్వాసంలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకున్నప్పుడు అది కేవలం విశ్వాసం మాత్రమే కాదు, ఆత్మ అభిషేకం మాత్రమే కాదు, అది మనకు శక్తినిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, హల్లెలూయా. ఆయన త్రిత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, మూడవ వ్యక్తిగా మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం చూస్తున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ కేవలం ఒక శక్తి మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క చిత్తం ఉంది. అంత మాత్రమే కాదు, భావోద్వేగాలు ఉన్నాయి, మరియు వ్యక్తిత్వం ఉంది అని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనుషుని వలె ఆయన ఒక చిత్తాన్ని కలిగి ఉన్నారు, భావోద్వేగములు కలిగి ఉన్నారు. ఆయన మన గురించి ఆలోచిస్తున్నారు, మన గురించి మార్గములు సుగమం చేస్తున్నారు, మనకు ఆయన బోధిస్తున్నారు, మనకు విషయాలు తెలియజేయాలనుకుంటున్నారు. హల్లెలూయా. మనకు సంకట సమయంలో సరైన మార్గ నిర్దేశము చేసేవాడు ఆయన, మనకు జ్ఞానాన్ని తెలియచేయవాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయనకు మరొక పేరు ఏంటంటే, యేసయ్య చెప్పిన పేరు ఆదరణకర్త. మనకు ఆదరించేవారు లేనప్పుడు మనల్ని ఆదరించే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం ఒక మనిషిని ద్వారా మనం ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, అది మనుషుని కంటే అతీతంగా బహుగా మనకు పరిశుద్ధాత్మ దేవుడి నుంచి మనం పొందుకునే అవకాశం ఉంది. ఇవన్నీ గుణగణాలు ఆయనలో ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి గుణగణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడగలరు. నెంబర్ 1, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడగలరు. విశ్వసించిన వాళ్ళు ఆమె చెప్పాడు ఒకసారి, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మాట్లాడగలరు. పరిశుద్ధాత్మ దేవుడు కేవలం ఒక నిశ్శబ్ద ప్రభావం మాత్రమే కాదు, కానీ ఆయన విశ్వాసులతో మరియు సంఘంతో స్పష్టంగా మాట్లాడగలరు. విశ్వాసులతో మాట్లాడతారు, సంఘంతో మాట్లాడతారు స్పష్టంగా. హల్లెలూయా. ఏ విధంగా అంటే ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 7 నుంచి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి. చాలు చూస్తే ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు అని రాయబడింది వాక్యంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యంలో పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నారు అని రాయబడింది. హల్లెలూయా. ఏమని చెప్తున్నారంటే, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడలా, అంటే పరిశుద్ధాత్ముడు చెప్తున్నప్పుడు మీరు వినిన ఎడలా, ఇది చాలా ఇంపార్టెంట్. సహోదరి సహోదరులారా, వినిన ఎడలా అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అరణ్యములు అంటే ఐగుప్తులో నుంచి వారిని విడిపించాలని మోషే నాయకత్వంలో ప్రజలను నడిపిస్తున్నప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని నడిపిస్తున్నప్పుడు ఐగుప్తులో వారు దేవుని యొక్క శబ్దాన్ని విని కూడా వారు హృదయాలను కఠినపరచుకొని, అప్పుడు 40 సంవత్సరము నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. వారి జీవితంలో అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు. హల్లెలూయా. వారికి రాత్రి మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, పగలు స్తంభమై వారి మధ్యలో దేవుడు నివసించారు. వారితో మాట్లాడారు అవసరమైనప్పుడు. అయినప్పటికీ గొప్ప గొప్ప కార్యాలు, వారికి ఆహారం కావాలన్నప్పుడు ఆకాశం నుంచి వారికి మన్నాను కురిపించారు. హల్లెలూయా. దేవుడు వారికి ఎక్కడ లోటు లేకుండా, వారు 40 సంవత్సరములు అరణ్యంలో నడిచినప్పటికీ వారి చెప్పులు పాతగిలేదు, వారి వస్త్రములు చినిగిపోలేదని వాక్యం రాయబడింది. హల్లెలూయా. అయినప్పటికీ 40 సంవత్సరాలు నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. చూసారా, దేవుడు కోపపడుతున్నారు. ఆయన చెప్పి 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 ఇక వేస్ట్ అండి, ఎంత చెప్పినా మీరు వినరు అని వీళ్ళని వదిలేయాలి అనుకుంటున్నారు. హల్లెలూయా. గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పిద్దని అన్నారు. హల్లెలూయా. చూసారా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు చాలాసార్లు మన అందరితో కూడా మాట్లాడతారండి. మనతో మాట్లాడతారు, బహు స్పష్టంగా మాట్లాడతారు, బహుసూటిగా మాట్లాడతారు.
మాట్లాడినప్పుడు వెంటనే మన హృదయాన్ని కాఠిన్యం చేసుకోకుండా, పరిశుద్ధాత్మ దేవుని మాటలను కూడా రెస్పెక్ట్ చేయకుండా, వాటిని హృదయాలలో గెలనీయకుండా, వాటిని కాఠిన్యం చేసుకొని ఆ మాటలు పైన పైన మర్చిపోయి మనం మరలా ముందుకెళ్ళి అదే రొచ్చులో, అదే పాపం ఊబిలో, అదే అహంకారంతో కూడిన జీవితంలో, అదే దేవుడికి వ్యతిరేకమైన కార్యకలాపాలలో బయటికి వెళ్ళి అదే సంఘానికి వ్యతిరేకమైన మాటలు కలిగిన వారిగా అదే రకంగా మనం ప్రవర్తించినప్పుడు అదంతా ఏమవుతుందంటే దేవుని వ్యతిరేకులు అవుతారు. చిన్న మాట ఒకటి చెప్పాలంటే, అవిధేయత అనేది దేవుడికి ఇష్టం లేని కార్యం అండి. అవిధేయత అంటే మీరు అనుకోవచ్చు అవిధేయత అంటే ఏంటి అని. అది పెద్ద ఎస్సే ఏం కాదండి, సింపుల్. విధేయత లేకపోవడం. సండే రోజు మనకి చర్చ్ ఉందని మనకు తెలుసు, చాలామంది రాలేదు, అది అవిధేయత. అది దేవుడికి నచ్చని క్రియ. విధేయత అంటే ఏంటంటే, దేవుడు మందిరం 9:45 స్టార్ట్ అవుతుందని మీకు అందరికీ తెలుసు. మనం 9:30 ఇక్కడ ఉండాలండి. మనం దేవుని కంటే గొప్పవారం పెద్దవారం ఏం కాదు కదా. మన గురించి దేవుడు వెయిట్ చేయాలా? దేవుడి యొక్క సన్నిధి, ఆయన అభిషేకం 9:45 ఇక్కడ రెడీగా ఉంటుందండి. నా బిడ్డలు నా నామాన్ని స్తుతిస్తారు. నా బిడ్డలు గొంతెత్తి పాడుతుంటే ఆయన నామం, ఆయన హృదయం ఉల్లసిస్తుంది. అదేంది, నా 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 కుమార్తె, నా బిడ్డ దిగులుగా పాడుతుంది. నేను ఏం లోపం చేశాను ఆవిడకు? ఆవిడ జీవితంలో సమస్తం సమకూర్చాను కదా, రాత్రే కదా ఆవిడ కోరిక బిర్యానీ చేయాలంటే నేను బిర్యానీ ఇచ్చాను. మార్నింగ్ మరలా ఎందుకు దిగులు అని దేవుడు ఇవన్నీ గమనిస్తారండి. 9:45 ఇక్కడ సంఘం ఆరాధన అంటే నేనే కదా ప్రధాన సింగర్ను, ప్రధాన గాయకురాలు నేనే కదా. నేను వెళ్ళేంత వరకు అక్కడ ఫోన్లు ఏం ఆన్ అవ్వవు, దైవజనుడు వచ్చి కూర్చున్నా పర్లేదు, సంఘం స్టార్ట్ అవ్వదు. నిదానంగా వెళ్తా. 9:45 కాదు 10:30కి సంఘం నడిపిస్తా నేను వెళ్ళాకనే నడవాలి, చూడు చూడు అని ఛాలెంజింగ్ చేసే సంఘానికి వచ్చే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. హల్లెలూయా. కానీ దేవుడు గమనిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది పరిశుద్ధాత్మ దేవుని మాటలు. ఒకవేళ మీ హృదయానికి గట్టిగా తగిలితే తీసుకోవాల్సిందే, మీరు ఇప్పటి నుంచి మీరు మారాల్సింది కూడా. ఆమెను చెప్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆయన మాటలను మన హృదయాలకు తీసుకుంటామో, నీవు అలంకరించుకునే అలంకరణ మీద పెట్టే టైము దేవుడి సన్నిధిలో పెట్టలేకపోతున్నావే, దేవుడికి సమయం ఇవ్వలేకపోతున్నావు. హల్లెలూయా. దేవుడి యొక్క సన్నిధిలో సమయానికి రాలేకపోతున్నావు. మనం దేవుడి కంటే గొప్పవారమా? ఆయన నీ గురించి వెయిట్ చేయాలా? ఆయన సన్నిధి వచ్చి వెయిట్ చేయాలా? నా బిడ్డలు వచ్చి స్టార్ట్ చేస్తారు. ఒప్పుకోలు ప్రార్థన చెప్పాలంటే ఈ ఫలానా సిస్టరే చెప్పాలి అని నిన్న డిసైడ్ అయిపోయింది కాబట్టి ఆవిడ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఆ సిస్టరు, ఆ బ్రదరు, నేను ఒప్పుకోలు ప్రార్థన చెప్పాలి. నేను వెళ్ళేంత వరకు సంఘం స్టార్ట్ అవ్వదు. సంఘం 9:30కి అంటాడు ఆ పాస్టర్ గారు, నేను 10:30కి స్టార్ట్ చేస్తాను. అవసరమైతే 11 స్టార్ట్ చేస్తామండి. ఇట్లా ఇది ఈ మోడర్న్ సంఘం అండి. దేవుడు ఆత్మ చూస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. అదే కదా చెప్తున్నారు ఆయన, నేను విసుగు చెందాను అన్నారు. మన యేసయ్య గురించి మీరు గమనిస్తే ఆయన ఎప్పుడు విసుగు చెందలేదండి. ఆయన ఆదిలోనే అంతం నెరిగిన దేవుడు, ఆదిలోనే అంతం నెరిగిన దేవుడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చే ముందే ఆయన ఎందుకు వస్తున్నారో ఆయనకు తెలుసు. బహుస్పష్టంగా ఆయనకు ఐడియా ఉంది. ఎందుకంటే తండ్రి ఒక పర్పస్ఫుల్గా ఆయన ఈ లోకానికి పంపించారు. ఆయన మనుష్య రూపేణ ఈ లోకంలో జన్మించారు. ఆయన ఆదిలోనే ఆయనకు జరగబోయేదాన్ని ఎరిగి ఉన్నారు. కానీ ఆయనకు తెలుసు, ఆయన అనేక మార్లు యెరూషలేము ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ జనులే నన్ను సిలువ వేయుడి అంటారు అని ఆయన అనుకోలేదండి. వారి మధ్య కార్యములు చేయకుండా ఆపలేదు. కుంటివారు నడుచులాగున, గుడ్డివారు చూసులాగున, హల్లెలూయా, గర్భం లేని వారికి గర్భం వచ్చులాగున, దయ్యములు పట్టిన వారికి విడుదల కలుగులాగున అనేకులకు స్వస్థతలు చేశారు. ఆయన ముందే నాకు తెలుసు కదా, ఆల్రెడీ వీళ్ళే కదా నన్ను ఇట్లా అనేది, వీళ్ళదే గట్టి స్వరం, ఈ స్వరం పెద్దగా వినపడుతుంది అప్పుడు, సిలువ వేయాలని. మరి వీళ్ళకి ఎందుకు నేను చేయాలని ఆయన అనుకోలేదండి. ఆయన ఎంత మాత్రం కక్ష కట్టలేదు ప్రియ సహోదరి సహోదరులారా. హల్లెలూయా. ఆయన ఎంత మాత్రమో కక్ష కట్టలేదు, ఎంత మాత్రం నెగిటివ్గా ఆలోచించలేదు, స్వార్థాన్ని ఆలోచించలేదు. కానీ ఆయన అవసరాన్ని బట్టి ఎంత మీరు విసిగించబోతున్నారో అని తెలిసి కూడా ఆయన మీ కొరకు మంచి కార్యాలు చేశారు. మీరు ఆయన మిమ్మల్ని ఆయనను మనం ఎంతలో హింసించామో తెలుసుకోవాలంటే, ఆయన తల్లి అయిన మరియా అక్కడ ఉండి ఆ శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టినప్పుడు, ప్రాణం పోయాక యేసయ్యను మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూస్తే తెలుస్తుందండి. శిలువ మీదకి వెళ్ళి దింపుతున్నప్పుడు ఇట్లా పాలిపోయి యేసయ్య కిందికి దిగుతుంటే ఆ తల్లి తన ముఖంలో ముఖం పెట్టి ముద్దాడుతుంది. ఆ రక్తం అంతా తల్లి ముఖానికి ఇట్లా అంటుతుంది. హల్లెలూయా. అది ఈ లోకపు తల్లి ప్రేమ. యేసయ్య మనల్ని అంతకు మించి ప్రేమించారు ప్రియ సహోదరి సహోదరులారా. ఆయన ఎంతగానో ఆయన మన గురించి సహించాడు, మన బాధలను సహించాడు. మన అతిక్రమ క్రియలను బట్టే కదా ఆయన వీపులో అన్ని దెబ్బలు పడ్డాయి.
ఆయన ఈ లోకమంతా ఆయన వైపు చూసి ఆయనకు సిలువ వేయాలని చెప్పింది. ఆయనను రక్షించేవారు ఈ లోకంలో ఎవ్వరు లేరండి. ఎవ్వరు ఆయన పక్షమున మాట్లాడలేదు, ఎవ్వరు ఆయన గురించి మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? ఆయన నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ఆయన సిలువలో ప్రాణాన్ని పెట్టారు. ఆయన సిలువలో తన ప్రాణాన్ని వదులుతున్నారు. హల్లెలూయా. మనం అందరం అతిక్రమ క్రియల్లోంచి మనం బయటికి రావాలని, మన పాప భూమిలోంచి మనం బయటికి రావాలని, సిలువలో ప్రాణం పోతున్నప్పటికీ, ఆయన రక్తం దారులుగా కాల్చున్నప్పటికీ, లాస్ట్ టైం అప్పుడు చెప్తున్నప్పుడు పాస్టర్గా చెప్పారు, మనం చేతుల్లో మేకులు కొట్టి ఆ సిలువను పైన కింద తిప్పుతున్నప్పుడు మేకులు ఇట్లా ఊగుతుంటే అందులో నుంచి ఎంత భయంకరమైన వేదన, బాధ నీ గురించి, నా గురించి, మన అందరి గురించి ఆయన భరించాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, పదో వాక్యం చదవండి ఒకసారి. కావున నేను ఆ తరమి వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకోలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు. చూసారా? నేను ఆ తరము వారి వల్ల విసికాను అంటున్నారు. యేసయ్య ఈ లోకంలో ఆయన కూడా మనం అనేకమైనటువంటి శ్రమల గుండా ప్రయాణం చేపించినప్పుడు ఆయన విసుకలేదండి. ఆయన ఎంత మాత్రం నోరు తెరిచి వదకు తేబడిన గొర్రెపిల్ల వల్ల మౌనంగా ఉండేను అని ఉంది. హల్లెలూయా. ఆయన ఎంత మాత్రమో విసుక్కోలేదు. కానీ దేవుడు విసుక్కున్నానని చెప్తున్నారు. అంటే ఎంతలా విసుకిచ్చుంటారో ఒకసారి మీరు ఆలోచించండి. ఇదేనండి విసుక్కోవడం అంటే పెద్ద గొప్పగా ఏదే కాదండి. హల్లెలూయా. దేవుని సంఘానికి క్రమంగా రాకపోవడం, సంఘంలో మనం అటెండ్ అవ్వకపోవడం, సంఘానికి అవైలబిలిటీలో లేకపోతే పర్లేదండి. అప్పుడు మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో లేనప్పుడు, సంఘం మనకు పిలుపు లేనప్పుడు, మనకి ఇక్కడ జరుగుతుందని తెలియనప్పుడు, ఒకవేళ మనం వేరే ప్లేస్లో ఉన్నప్పుడు అది వేరే విషయం. కానీ మనం సంఘానికి అవైలబిలిటీలో ఉండి సంఘానికి రావాలని మనకు తెలిసి ఆ రోజే మనం పని పెట్టుకుంటాం, ఆ రోజే మనకు పని ఉంటుంది, ఆ రోజే మనం సంఘానికి రాం. చాలా మంది సంఘానికి రాని వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి చెప్తున్నారు, దైవజనుల మీద కోపం వారికి. సంఘంలో ఉన్నవారు కొందరు అభివృద్ధి అవుతుంటే వారిని బట్టి కోపం, అసూయ. కొంతమంది సంఘంలో ఎక్కువ పరిచర్య చేస్తున్నారని వారిని బట్టి కోపం. నేనే ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు వెళ్తారులేండి, వాళ్ళే కదా బాగా చేసేది సంఘంలో, వాళ్ళే కదా బాగా అన్ని చూసుకునేది, వాళ్ళు వెళ్తే సరిపోతుంది లేండి అనుకుంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, వ్యక్తిగతంగా అది ఎవరైతే సంఘానికి దూరం అవుతున్నారో వారి జీవితాల్లోనే అది శాపంగా మార్చబడుతుంది. దయచేసి గమనించాలి. మీకు అందరికీ తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. మనం సంఘంలో ఉండాలండి, సంఘంలో ఉండాలండి. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో మిరాకిల్ జరిగాయి, మీకు అందరికి తెలుసు. తల్లిగారు మన మధ్యలో సజీవ సాక్ష్యం ఉన్నారు. ఇక్కడ అద్భుతం జరిగింది మన మధ్యలో. అంటే దేవుని సన్నిధి ఉన్న ప్రదేశం ఇది, అభిషేకం ఉన్న ప్రదేశం. హల్లెలూయా. కాబట్టి మీరు అనేకమైన వ్యాధుల గుండా ప్రయాణం చేస్తున్నట్లయితే, అప్పుల ఊబి గుండా ప్రయాణం చేస్తున్నట్లయితే, మీరు శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నట్లయితే, లేమితో కొట్టుమిట్టాడుతున్నట్లయితే, మీ కుటుంబంలో అశాంతి ఉన్నట్లయితే, మన కుటుంబంలో హెచ్చింపు లేనట్లయితే, మన కుటుంబంలో ఫలము లేనట్లయితే, నిరుద్యోగంతో మనం పోరాటం చేస్తున్నట్లయితే, మన కుటుంబంలో భార్యాభర్తల మధ్య, పిల్లలకు మధ్య సమాధానం లేనట్లయితే, మీరు వచ్చి కొద్దిసేపు ఇక్కడ ఈ ప్రదేశంలో కూర్చున్నా చాలు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అభిషేకం ఈ ప్రదేశంలో ఉందండి. ఆయన అభిషేకం మిమ్మల్ని తాకుతుంది, ఆయన అభిషేకం మిమ్మల్ని అభిషేకిస్తుంది, మీ హృదయాల్లోనికి వస్తుంది. అందును బట్టి మీరు మారు మనసు పొందిన వారిగా, మనసు మారి నూతన పరచబడిన వారిగా మనం మార్చబడతాం. అప్పుడు మన జీవితాల్లో ఒక గొప్ప చిగురు మొలుస్తుంది, మనం ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అనుకుంటున్నట్టుగా మనం సంఘంలోనికి రాగానే మనకు అందరికి మైకులు ఇచ్చి మీరు మాట్లాడండి అని అటు అనాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఒకవేళ దేవుడి చిత్తంలో మీరు దైవజనం అవ్వాలని ఉన్నట్లయితే ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరండి, ఎవరు ఆపలేరు. మీకు అడ్డెవరు? హల్లెలూయా. మీకు అడ్డెవరు? దేవుని అభిషేకం మీ మీద ఉంటే, దేవుడి అభిషేకం మిమ్మల్ని లేవనెత్తుతుంటే, మిమ్మల్ని రైట్ చేస్తుంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరండి. హల్లెలూయా. మీ జీవం కలిగిన మాటలు మీ నోట్ల నుంచి ఉబికి వస్తాయి, జీవపు ఊటల వలె. హల్లెలూయా. మీరు మాట్లాడే మాటలో జీవం ఉంటుంది, మీరు పలికే మాటలో జీవం ఉంటుంది. ఆ అభిషేకాన్ని బట్టి మీరు అనేకుల మధ్యలో బహుబలమైన దైవజనులుగా మీరు వాడబడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేగాని సంఘంలోకి వచ్చినప్పుడు మాకు ప్రథమ స్థానం ఇవ్వలేదు, అగ్రస్థానాలు ఇవ్వలేదు, నన్ను పేరు పెట్టి పిలవలేదు, నన్ను సిస్టర్ అనలేదని చిన్న చిన్న విషయాలకు సంఘానికి మానొద్దని మీకు అందరికీ నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సమృద్ధి ఆశీర్వాదాన్ని పొందుకునే ప్రదేశం ఈ ప్రదేశం. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎక్కడ పుట్టాను, నేను ఎక్కడ పెరిగాను,
నేను ఎక్కడ చదివాను, నేనున్న ప్రదేశం ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, నేను ఎవరి దగ్గర వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, ఇది దేవుడి చిత్తమైంది ప్రియ సహోదరి సహోదరులారా. హల్లెలూయా. కాబట్టి ఆయన చిత్తానుసారంగా నేను ప్రకటించే మాటలు మీరు వినాలని ఆయన చిత్తంలో ఉందండి. కాబట్టి ఈ ప్రాంతాల్లోకి వచ్చి నేను వాక్య పరిచయం చేసే అవకాశం దేవుడు నాకు కల్పించారు. హల్లెలూయా. కాబట్టి ఎంత మాత్రం మనం దేవుడి మీద, దేవుడి వాక్యం మీద సనగొద్దని, గునుగొద్దని, సంఘానికి సమయానికి రాకుండా ఉండొద్దని, దేవుని కంటే మనం గొప్పవారం కాదు ప్రియ సహోదరి సహోదరులారా. దైవజనుల కంటే కూడా దైవజనులు దేవుడు వారి ద్వారా మాట్లాడతారు మన జీవితాల్లోనికి. మనం ఎప్పుడైతే సంఘానికి సమయానికి వస్తామో దేవుని అభిషేకం మనల్ని గమనిస్తుంది. దేవుడు మన గురించి చూస్తారు. నా బిడ్డలు పాటలు పాడతారు, వాళ్ళు సంతోషంగా నన్ను ఆరాధిస్తారు, వారి జీవితాల్లో ఉత్సాహంగా నన్ను స్తుతిస్తున్నారు, వారి జీవితంలో ఉన్న బాధలు వేదనలు అధిగమించి కూడా నా గురించి కీర్తనలు పాడుతున్నారు, నా గురించి ఎలుగెత్తి గొంతెత్తి గొప్పగా నన్ను స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు. దేవుణ్ణి స్తుతించేవారంటే దేవునికి ఎంతో ఇష్టం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి సమయానికి వద్దాం. సమయం అయిపోయాక ఇదే కదా చెప్తున్నాను, దేవుడు విసిగిపోయి కోపం వచ్చేసింది ఆయనకు. నేను కోపంలో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పి అన్నాడు. హల్లెలూయా. ఆయన కోపం వచ్చేసింది. ఆయన విసిగిపోయేదాకా మనం ఎందుకు, విసిగిపోయినాక మీరు పరమాణం పెట్టినా, గొప్ప గొప్ప పరలోకము కీర్తనలు పడినా వ్యర్థమే కదా. దేవుణ్ణి మనం వెయిట్ చేయించేంత వాళ్ళం కాదు. ముందు సమయానికి మనం సంఘానికి రావాలని దేవుడు మీ అందరితో కూడా మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారని చెప్పాను నేను, ఆయన మనతో మాట్లాడతారు. కాబట్టి మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ప్రియ సహోదరి సహోదరులారా. తర్వాత 12వ వాక్యాలు చూస్తే, సహోదరులారా, జీవంగల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరిని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నారు. ఈ లోకపు మాటలను బట్టి, ఈ లోకపు పరిస్థితులను బట్టి, ఈ లోకపు స్థితిగతులను బట్టి, ఈ లోకపు సిచ్యువేషన్ బట్టి, ఒకవేళ ఎవరన్నా ఏదన్నా తెలియని కూడా మాటలు మీతో తెలియజెప్పినప్పుడు ఆ మాటలను బట్టి దేవునికి దూరం ఒకవేళ రాకుండా చూసుకోమని చెప్తున్నారు. ఒకవేళ ఉన్నదో ఏమో చూసుకోండి, పరీక్షించుకోమని చెప్తున్నారు. నిన్ను నువ్వు ప్రతి క్షణము అనుక్షణము ఎల్లవేళలా నువ్వు చేసిన సహవాసాన్ని బట్టి, నీ మాట్లాడిన మాటలను బట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ప్రతిసారి దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు హల్లెలూయా, అప్పుడు దేవుడు ఆయన నీ హృదయంలోనికి వచ్చి నీతో మాట్లాడతారని మీకు అందరికి తెలియజేస్తున్నాను. నేడు మీరు ఆయన శబ్దమును వినినేయడల, మరలా నేడు మీరు ఆయన శబ్దమును వినినేయడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచుకొనకూడని ఆయన చెప్పాను గనుక. అప్పుడు కోపం పుట్టించారు కదా, ఎందుకు? వారు హృదయాలను కఠినపరుచుకున్నారు కాబట్టి. ఆ విధంగా మరలా ఒకవేళ మీకు అవకాశం వచ్చి ఆయన వాక్యాన్ని విన్నట్లయితే మీరు అప్పుడు వారు కోపం పుట్టించుకున్న దానిలాగా మీ హృదయాలు కఠినపరచుకొని కోపం పుట్టించకూడి అని చెప్తున్నారు ఇక్కడ. హల్లెలూయా. అప్పుడు 14లో, పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి అని చెప్తున్నారు. అదే చెప్తున్నాను నేను కూడా ఇక్కడ. హల్లెలూయా. ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి అంటున్నారు. అంటే తప్పిపోయిన వారిని హెచ్చరించుడి అంటున్నారు. ఒకవేళ సంఘానికి రాకుండా మీరు ఎందుకు రావట్లేదు బ్రదర్ సిస్టర్ అంటే మీకు ఒక కారణం చెప్తారు కదా, ఆ కారణానికి మీరు అదే బుద్ధి చెప్పాలండి. ఎందుకంటే అలా అనుకుంటున్నారు? దేవుడు అందరికీ దేవుడే కదా, అందరికీ దేవుడు చేయితో ఇచ్చేది ఏం కాదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో చేసే కార్యం. నీవు హృదయశుద్ధి గలవనివైతే, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని వాక్యం సెలవిస్తుంది. నీ హృదయం శుద్ధంగా ఉంటే నీవు దేవుని చూస్తావు కదా, నీతో దేవుడు మాట్లాడతారు కదా. చూసిన నీకు కనిపించిన దేవుడు మాట్లాడకుండా పోతారా? హల్లెలూయా. ఖచ్చితంగా మాట్లాడతారు. ఇదే చిన్న ప్రిన్సిపల్. హల్లెలూయా. కాబట్టి నువ్వు హృదయాన్ని శుద్ధి చేసుకో, ముందు దేవుడిని కనిపించేలా చేసుకో, ఆ దేవుడితో నువ్వు మాట్లాడు. నీకు ఏ అవసరం అక్కడ ఉందో తెలియపరచు. ఆయన నీకు సమస్తము సమకూర్చే దేవుడు. హల్లెలూయా. పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచకూడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. 15వ వాక్యం, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకును గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమైందును. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నారు, విని కోపము పుట్టించిన వారు ఎవరు? మోసే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా, వాళ్ళే కదా. విని కోపం పుట్టించిన వాళ్ళు ఎవరు? మోసే చేత నడిపించబడిన వాళ్ళు. మోసేను నాయకుడిగా దేవుడు ఎంచారు. ఆ మాటలో లోబడకుండా తిరగబడ్డారు వాళ్ళంతా. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎంత మాత్రం మనం వ్యతిరేకించొద్దు ప్రియ సహోదరి సహోదరులారా. హల్లెలూయా. అనేకుల జీవితాల్లో కార్యాలు జరిగాయని ఇందులో రాయబడి ఉంది, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. నేను ఉదయకాలంలో ఆరాధనలో ఆత్మ ప్రేరేపణతో చెప్పాను. నేను పౌలు శీలలు వాళ్ళు శ్రమలో, మిక్కటమైన శ్రమలో
ప్రాణం పోతుందనే అటువంటి శ్రమలో వారు దేవునికి కృతజ్ఞతాస్తులు పాడారు. ప్రియ సహోదరి సహోదరులారా, వారిని దేవుడు వదిలిపెట్టాడా? చెరసాల పునాదులు బద్దలు కొట్టి వారిని అందులోంచి వారి సంఖ్యలు విడిపించి, వారు మాత్రమే కాదు, ఇదే చెప్తున్నాను, మీరు అభిషేకించబడిన వారిగా మీరున్న ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి సంఖ్యలు విడిపోతాయి. మీతో పాటు అనేక శాపాలు కొట్టివేయబడతాయి. మీతో పాటు అనేకులు జీవంలోకి ప్రవహిస్తారు. హల్లెలూయా. మీతో పాటు అనేకులు ఆశీర్వదించబడతారు. మీరు ఒకవేళ ఆశీర్వదించబడిన వారు, ఆత్మ కలిగిన వారు ఉన్నట్లయితే. హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒక కుటుంబంలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకంగా మీరు కార్యాలు చేసే వారిగా ఉన్నట్లయితే, ఆ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు మీరు లోబడని వారిగా ఉన్నట్లయితే, మీలోనికి ఆయన జీవం రాకుండా అడ్డుపడడం మాత్రమే కాదు కానీ, ఆయన అభిషేకం అడ్డుపడడం మాత్రమే కాదు కానీ, మీ ద్వారా అనేకులు ఆశీర్వాదం పొందకుండా మీరు చేస్తున్నారు. అంటే మీ కుటుంబంలో ఆశీర్వాదం రాకుండా చేస్తున్నారు. మీరు పనిచేసిన ప్రదేశంలో ఆశీర్వాదం రాకుండా చేస్తున్నారు. సంఘంలో ఆశీర్వాదం రాకుండా చేస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం మీ హృదయంలోకి వస్తున్నప్పుడు మిమ్మల్ని బట్టి అనేకులు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. కాబట్టి మీ సహోదరి సహోదరులారా, దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. ఇప్పుడు అక్కడ జరిగిన సాక్ష్యాన్ని బట్టి అనేకులు సాక్ష్యాన్ని పొంది ఉన్నారు. అనేకులు ఇప్పుడు మనం పౌలు శీల జీవితాల్లో జరిగిన కార్యాలను బట్టి అనేకులు ఆ ప్రకారంగా వారి యొక్క క్లిష్ట పరిస్థితులలో, శ్రమ దినాలలో, శ్రమ పరిస్థితులలో ప్రార్థనలు చేసి ఎంతమంది విడుదల పొందలేదు, ఎంతమంది దేవుని అభిషేకాన్ని పొందుకోలేదు, ఎంతమంది ఆశీర్వదించబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పాట పాడే విధానంలో గొప్ప ఆశీర్వాదం ఉందండి, గొప్ప శక్తి ఉందండి ప్రియ సహోదరి సహోదరులారా. హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్తానండి. మన రాజమండ్రిలో ఏసన్న గారు ఉన్నప్పుడు ఆయన అక్కడ బీచ్కు పక్కన ఒక మందిరంలో ఒక ఓపెన్ ప్లేస్లో ఆయన మీటింగ్ పెట్టి పాట పాడుతున్నారట. నా దీపము వెలిగించినవు అని ఇట్లా సాంగ్ ఉంటుంది. సాంగ్ పాడుతూ జడివానలోనైనా సుడిగాలిలోనైనా నా దీపాన్ని వెలిగించుతో అని పాట పాడుతున్నారంట. అయితే ఒక కుటుంబం ఇద్దరు పిల్లలను చేతబట్టుకొని భార్య భర్త ఆ గోదావరిలో మునిగిపోదామని ముందుకు నడుస్తున్నారంట. ఇంకా ఇదే చివరి రాత్రి, ఇంకా అయిపోయింది, ఈ లోకంలో అప్పులు అయిపోయాయి, మమ్మల్ని ఆదరించేవారో లేరు, మమ్మల్ని ఆదుకునేవారో లేరు అని వాళ్ళు ముందుకు నడుస్తూ నడుస్తూ వాళ్ళకు పాదముల మట్టుకు మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తున్నాయి. ఇంక ముందుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, పాట వాళ్ళు వింటున్నారు రాత్రికాల సమయంలో. అదేంది దేవుడు ఉన్నారు అంటున్నారు, ఆయన దీపాన్ని వెలిగిస్తా అంటున్నారు. అది కూడా మరలి జడివానలో సుడిగాలిలో జడివానలో వెలుగుతున్న దీపం. కానీ మా దీపం అంటే మా జీవితాలు ఈ రాత్రి ఆరిపోబోతున్నాయి అని ముందుకు వెళ్తున్నారట. హల్లెలూయా. ఆ యేసన్న గారు వర్షిప్ చేస్తూ పాట పాడుతూ ఉంటే ఆ పాట వారి జీవితంలో పరివర్తన తెచ్చి, మార్పు తెచ్చి, ముందుకెళ్ళి అడుగులు వెనకాలకు పడి ఆ ప్రేయర్ దగ్గరికి వాళ్ళు వెళ్ళారట. ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళు అక్కడ రక్షింపబడ్డారు. వాళ్ళు గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నారు. వాళ్ళు సంఘంలో నాటబడ్డారు. కాబట్టి అదే చెప్తున్నాను, ఆరాధనకు చాలా పవర్ ఉందండి, చాలా శక్తి ఉంది. కాబట్టి మీరేదో మనుషులు చూడాలని, అందరు చూడాలని, అందరూ వచ్చాక వద్దామని వచ్చి పాటలు పాడడం కాదు. కానీ దేవునికి మనం సమయం ఏం చెప్తున్నారు మీరు, ఆ సమయానికి ముందొచ్చి సిద్ధపాటు కలిగి దేవుని యొక్క పాటను, కీర్తనలు పాడి ఆయన యొక్క అభిషేకాన్ని ఇక్కడ ప్రకటించాలని మీకు అందరికీ నేను ప్రేమతో తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఎప్పుడైతే వారు వినకుండా మోసే చేత నడిపిపోకుండా ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారే కదా అని రాయబడి ఉంది. 17లో ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను, పాపం చేసిన వారి మీదనే కదా అని రాయబడి ఉంది. హల్లెలూయా. వారి శవములు అరణ్యంలో రాలిపోయినా అని రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన హెచ్చరిస్తాడు, ఆయన మాట్లాడతారు. ఆయన మాటలకు మనం లోబడాలని మీకు అందరికీ నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ఆయన మాటలకు మనం లోబడినప్పుడు మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి ప్రియ సహోదరి సహోదరులారా. ఎప్పుడైతే ఏ విధంగా అయితే మనం ఆయన మాటకు లోబడతామో అప్పుడు మనకు అది అనిపిస్తుంది కదా, ఎలా జరుగుతుంది ఇది అని మనకు ఒకవేళ అనిపిస్తుండొచ్చు కాక, కానీ మీరు ఆయన మాటకు లోబడితే, మిమ్మల్ని ఆయన చేతులకు అప్పగించుకుంటే ఆయన ఖచ్చితంగా నిశ్చయంగా ఆ కార్యక్రమం ఎలా జరగాలో ఆయనే ముందుని నడిపిస్తారు. ఆమె చెప్దాం అందరం. హల్లెలూయా. అద్భుతం చేస్తారు, ఆశ్చర్యకరమైన కార్యం చేస్తారు. కానీ మీరు చేసే ముందు ఆయన మీకు ఇచ్చిన అవకాశాన్ని ఆయనకు అప్పగించుకొని, ఆయనకు మిమ్మల్ని మీరు సరెండర్ చేసుకొని, ఆయనకు మీరు లోబడి మీరు ముందుకు కదిలినట్లయితే ఆయన ఖచ్చితంగా నిశ్చయంగా మన జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. 18వ వాక్యంలో తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను, అవిధేయులైన వారిని గూర్చే కదా అని రాయబడి ఉంది. అదే కదా నేను కూడా చెప్తున్నాను. అవిధేయత అనేది దేవుడికి నచ్చని విషయం, దేవుడికి కోపం పుట్టించే విషయం. పరిశుద్ధాత్మ దేవుడికి అవిధేయులు, అవిశ్వాసులు అంటే అసలు నచ్చని విషయం. హల్లెలూయా. కాబట్టి ఇదే మంచి దినం,
మంచి దినము. ఒకవేళ దేవుని గురించి, పరిశుద్ధాత్మ అభిషేకం గురించి, సంఘం గురించి, మీకు దేవుడు ఇచ్చిన ఒక అవకాశం గురించి, దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదపు సంఘం గురించి, మీలో సనుగులు గునుగులు, ఆ సంఘంలో చేస్తున్న క్రియల గురించి మీలో లేనిపోని మాటలు ఉన్నట్లయితే దయచేసి ఈ దినమే వాటిని వదిలేసి క్షమాపణ దేవుని కోరుకొని పరిశుద్ధాత్మ దింపుకొని మీ హృదయాలు సరిచేసుకున్నట్లయితే నేడే ఆయన మన హృదయాల్లోనికి వచ్చి ఆయన ఖచ్చితంగా నిశ్చయంగా మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరే ఒక దినం సాక్ష్యం చెప్తారు, దేవుని మాటకు నేను లోబడ్డాను, ఆయన వాక్యాన్ని నేను లోబడ్డాను, ఆయన అభిషేకాన్ని నేను లోబడ్డాను, కాబట్టి దేవుడు నా జీవితంలో అద్భుతం చేశారు, ఆశ్చర్యకరమైన కార్యం చేశారని అనేకుల మధ్యలో మీరు సాక్ష్యం పంచుకునే వారిగా ఉంటారని మీకు అందరినీ నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. 19లో కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుతున్నామని రాయబడింది. కాబట్టి అవిశ్వాసం ఎంత మాత్రం మన జీవితంలోనికి రానివద్దని మీకు అందరినీ నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే అవిశ్వాసం మన జీవితానికి వస్తుందో అప్పుడు ఖచ్చితంగా నిశ్చయంగా మన జీవితాల్లో మన హృదయాలను కఠినపరుచుకునే స్థితి మన హృదయంలోనికి వస్తుంది. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా నిశ్చయంగా మనము దేవుల్లో వేళ్ళూనుకొని పాడుకునే అవకాశం లేదు, అభిషేకం మన జీవితంలోనికి రాదు. అయితే దేవుడు మాట్లాడతారు కాబట్టి అపోస్తుల కార్యంలోనే పరిశుద్ధాత్మ దేవుడు పిలుపుతో మాట్లాడారు. ఏ విధంగా మాట్లాడారంటే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 29వ వాక్యం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం చాలు. ఇక్కడ మీరు ముందు నుంచి కనుక గమనిస్తే ఇక్కడ ఏమని రాయబడుతుందంటే మొదట్లో ఇక్కడ 27 నుంచి అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెను. ప్రియ సహోదరి సహోదరులారా, బిల్లీ గ్రాహం గారిని అప్పుడు అందరూ అడిగారంట ప్రజలు, మీరు దేవుని పరిచయంలో బహుబలంగా వాడబడుతున్నారు కాబట్టి దయచేసి మీరు అమెరికా ప్రెసిడెంట్గా ఉండాలని అడిగారంట. అప్పుడు ఆయన అన్నారంట కదా, నేను ఎందుకు నా పొజిషన్ తగ్గించుకుంటాను అన్నారంట. అలా అంటే సర్వశక్తిమంతుడు సృష్టికర్త అయిన దేవునికి ప్రతినిధిగా ఉండడం కంటే ఒక రాజ్యం మీద ప్రతినిధిగా ఉండడం అనేది చిన్నది, ఒక ప్రదేశానికి ఉండడం. నేను సర్వ సృష్టికర్త అయినటువంటి సృష్టి నిర్మాణకర్తకు ప్రతినిధిని, నేను ఆయన రాయబారిగా ఉన్నాను, ఆయన అంబాసిడర్గా ఉన్నాను, ఆయన ప్రజగా ఉన్నాను, ఆయన దైవ జనుడిగా ఉన్నాను. నా పొజిషన్ ఎలా నేను తగ్గించుకోగలను అన్నాడంట. హల్లెలూయా. అదే మీకు చెప్తున్నాను. ఇక్కడ అప్పుడు ఐథియోపియా రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడే నపించకుడు, ఆయన మంత్రి అయినా ధనాగారం మీద ఉన్న మహామంత్రి అయినా రాజైనా ఎవరైనా దైవజనుడు మాటకు లోబడాల్సిందే. ఆమె చెప్తాం అందరం. హల్లెలూయా. అదే చెప్తున్నాను, మీరు పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారైతే మీ మాటలకు వారు లోబడాల్సిందే. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మన ఫిలిప్పుతో దేవుడు మాట్లాడుతున్నారు. ఈయన ఆ యెరూషలేమునకు దర్శించుకోవడానికి వచ్చి అప్పుడు 28 అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించున్నావని అడగగా అతడు ఎవరైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చున్నామని ఫిలిప్పును వేడుకొని. ఒకవేళ ఆయన పరిశుద్ధ గ్రంథం చదవకుండా ఉండుంటే ఫిలిప్పు ఆ ప్రదేశానికి వెళ్ళుండి ఒకవేళ ఆ మార్గంలో ఫిలిప్పు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుండగా ఆ ధనాగారం అంతటి మీద ఉన్నటువంటి ఆ కందాకే కింద రాని ఆ మంత్రిని ఒకవేళ నేను రథం ఎక్కుతానంటే ఎక్కించుకుంటాడా? నేను మంత్రితో కూర్చుంటా రథంలో అంటాడు. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినటువంటి ఫిలిప్పును చూడగానే వెంటనే నాకు బోధించండి, రథంలో కూర్చోండి అని ఆయన ఎంతో ప్రేమగా పలకరించి రథంలోకి తీసుకున్నాడు. ఆ తదుపరి మీరు గమనిస్తే అతనికి బాప్తిజం ఇచ్చానని రాయబడుతుంది. అంటే ఒక వ్యక్తి రక్షణలోనికి వసగడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుతో మాట్లాడారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అనేకులు రక్షణ మార్గంలో నడవాలంటే మనము ఆయన ఆత్మ అభిషేకం కలిగిన
అందరికీ నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఆ తర్వాత పేతురుతో కూడా దేవుడు మాట్లాడారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 19. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 19. చాలు చాలు. చూసారా, మనం సంకట సమయంలో ఉన్నప్పుడు, మనం కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనతో మాట్లాడే దేవుడు, మన క్లారిటీ ఇచ్చే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏదైతే ఇబ్బందులలో ఉన్నామో, ఇరుకుల్లో ఉన్నామో, మనం ఏదైనా మనకు అర్థం కాని సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం దేవుడి వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా నిశ్చయంగా మనతో మాట్లాడతారు. ప్రియ సహోదరి సహోదరుల, హల్లెలూయా. అంత మాత్రమే. అప్పుడు ఆయన, నీవు లేచి కిందికి దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు. హల్లెలూయా. మరి చెప్పారు పంపి ఉన్నానని, అక్కడ రిసీవ్ చేసుకున్న వారు కూడా ఉంటారు కదా, వారితో కూడా ఆ విధంగానే చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు అనే ఒక వ్యక్తి చర్మకారుడైనటువంటి సీమోని ఇంట్లో ఉన్నాడు. అతను నీ ఇంటికి పిలిపించి నీ ఇంట్లో ఉన్న అందరికీ సువార్త పఠింపజేయాలని చెప్పారు. హల్లెలూయా. అంటే దేవుడు ఆయన చిత్తం మన పట్ల ఏమైందో, ఆయన చిత్తం మనం ఏ విధంగా నెరవేర్చాలో, మనం ఎటు వెళ్ళాలో ఆ మార్గములు మనకు చూపించడము, వాటిని సిద్ధపరచడం మాత్రమే కాదు, కానీ మనం వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడతారు. మనకు రెండు వైపులా సమాధానం కలిగిస్తాడు, మనకు సమృద్ధి కలిగిస్తారు, ఆశీర్వాదాన్ని కలిగిస్తారు. అనేకులకు పైగా మనం జ్ఞానం కలిగిన బిడ్డలుగా నిలబడలాగా దేవుడే మనకు చేస్తారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ దినం మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం గురించి చూసాం. మరీ ముఖ్యంగా సమయ పాలన గురించి చూసాం. హల్లెలూయా. హల్లెలూయా. సమయానికి మందిరానికి ఏ విధంగా రావాలి, దేవుడి యొక్క అభిషేకం సమయానికి మన మధ్యలోనికి వచ్చి ఏ విధంగా ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఉంటే ఏం జరుగుతుంది, ఒకవేళ లేకుంటే అంటే పరిశుద్ధాత్మ దేవునికి మనం విసుగు పుట్టిస్తే ఏం జరుగుతుంది, ఆ విషయాలు చూసాం. ఆయన మనతో మాట్లాడతారని కూడా చూసాం, ఎవిడెన్స్లు కూడా చూసాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. హల్లెలూయా. కాబట్టి ఈ విత్తబడిన వాక్యం మీనా మన అందరి వినికుల్లో స్థిరపరచబడును గాక. ఈ వాక్యానికి కొనసాగింపు మరల వారంలో మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏదైతే వాక్యాలు చెప్పామో దానికి లోతుగా ప్రతి ఒక్కరూ మరి మరలా చదవాల్సిందిగా ధ్యానించవలసిన మీకు తెలియజేస్తున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా, ఆయన ఆత్మ లేకుండా ఆయనకి ఇష్టలైనట అసాధ్యమని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. మనము శక్తిమంతులుగా మార్చబడాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారుగా మనం ఉండాలి. అప్పుడు మన నడక, మన పడక, మన మాట తీరు, మన నడవడిక, మనం బిహేవ్ చేసే విధానము, మన ఆర్థిక పురోగతి, మన కుటుంబంలో సమస్యలు అన్నీ చక్కబెట్టబడతాయండి. హల్లెలూయా. అన్నీ కూడా తీర్చివేయబడతాయి. అనేకులకు మాదిరిగా మనం ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలని నేను ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. వీటి గురించినటువంటి ధ్యానాలు బహులోతుగా రానున్న రోజులలో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ అత్యాశ కలిగి, ఆసక్తి కలిగి పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క లోతైన మర్మాల గురించి ఆశ కలిగి ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ కృపా కనికరం గల మా తండ్రి, జీవాధిపతి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామానికి మహిమ కలుగును గాక. ఎంతో ప్రేమించి మరి పరిశుద్ధాత్మ అభిషేకం గురించిన లోతైన ధ్యానాలు మరి వాక్యాలు మీరు మాకు దయచేశారు. మీకు వందనాలు అయ్యా. మీ అభిషేకం కలిగి మేము అందరం జీవించాలని మీరు ఎంతగానో ఆశపడుతున్నారు తండ్రి. మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. నన్ను మీరు అభిషేకంగా నిలబెట్టి నా ద్వారా మీ జీవం కలిగిన మాటలు మాకు వినిపించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం దేవా, మీకు వందనాలు. కూర్చొచ్చిన ప్రతి విడని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఎవరైతే అవిధేయత కలిగి మరి ఒకవేళ ఉన్నట్లయితే నేడే సరి అయిన సమయమని, నేడు మరలా మీ శబ్దము, మీ యొక్క స్వరము వారు వినుచుండగా ఈ రోజే వారి హృదయాలను మీకు అప్పగించుకుందరు గాకాన్ని పలుకుతున్నాను. నేడే రక్షణ దినమని వాక్యం సెలవిస్తుండగా మీ ఆత్మ అభిషేకాన్ని ఇప్పుడు వారు పొందుకుందరు గాకాన్ని పలుకుతున్నాను. వారి హృదయాలు ఎంత మాత్రం కాఠిన్యపరచుకోకుండా మీ కొరకు వారి హృదయాలు తెరుచుకుందరు గాక. ఇది మొదలుకొని మీ కొరకు వారు జీవించుదురు గాకాన్ని పలుకుతున్నాను. మీ నామం కలిగిన బిడ్డలుగా, మీ రక్షణ కలిగిన బిడ్డలుగా వారు ఇది మొదలుకొని శక్తిమంతులుగా జీవించుదురు గాకాన్ని పలుకుతున్నాను. కూడిన ప్రతి బిడ్డలను చేతులకు అప్పగించుకుంటారు. ఇంకా రక్షణ లేని బిడ్డలు అయ్యా, వారు మీరు నమ్మదగిన వారు, నీతిమంతులని మీ సన్నిధిలో వారి ప్రతి పాపమును వారు ఒప్పుకొంచుండగానే వెంటనే ఇది మొదలుకొని వారు రక్షింపబడదురు గాక. మీ గాయపనస్తం బిడ్డలపైన ఉంచండి తండ్రి. మీరు వారిని హత్తుకోండి. హల్లెలూయా. మీ రాజ్యం కొరకు, మీ నామం కొరకు వారిని సిద్ధపరచమని, మీ నామం పేరుట బిడ్డలు వర్ధిల్లుదురు గాక అని పలుకుతూ సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అగ్నమలు పొందే నామ పరిశుద్ధ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు నాతోనే మాట్లాడిన వాళ్ళు గట్టిగా చెప్పండి కొట్టి దేవుడు నామాన్ని మహిమపడతాం. ఆమేన్. పరిచర్యలు మీరు కూడా విత్తనాలు విత్తాలి అని ప్రేరేపించబడినట్లయితే ఈ కింద చూపించిన స్కానర్కి మీరు స్కాన్ చేసి అమౌంట్ని పంపించవచ్చు. అదేవిధంగా ఈ కింద ఇవ్వబడిన
బ్యాంక్ డీటెయిల్స్కి మీ అమౌంట్ని పంపించి మీ విత్తనాలను ఈ యొక్క పరిచర్యలో విత్తవచ్చు. అయితే మీరు విత్తనాలు విత్తినప్పుడు వాటికి పేరు పెట్టండి. ఏ అవసరత నిమిత్తం మీరు విత్తనాలు విత్తుతున్నారో ఈ కింద చూపించబడిన వాట్సాప్ నంబర్లో మీ పేరు, మీ పర్టికులర్స్, మీ యొక్క ప్రార్థన అవసరతలు ఇచ్చినట్లయితే మేము మీ గురించి ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.